అప్పుడు చంద్రబాబు నాయుడు మామ్య. సార్ ఏంటి సార్ అది? చంద్రబాబు నాయుడు మామ్య బయటకు రా అని అనుకున్న ఒక ఆడది. ప్రజలారా ఇప్పుడు టైం లేదు, అందరూ నన్ను ముగించమంటున్నారు. చాలా చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి కథనంతో చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఎందుకు నేనేమైనా యాక్ట్ చేస్తా అని ఓకే అంటారు, బాగానే అంటారు. ట్రోల్స్ నెగిటివిటీ ఉంటేనే మంచిది, అది ఉండాలి. ఎందుకంటే మనకి నెగిటివ్ పాయింట్స్ ఉంటే దాని నెగిటివిటీని ప్లస్ పాయింట్స్ వచ్చి మార్చుకోవాలి. ఓకే, ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇమిటేట్ చేస్తామని అడిగారు. నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. నేను బాబాయ్ లాగా ఇమిటేట్ అంటే నేను చూసా ఎవరు ఇప్పించాను, అది బ్లడ్ లో జీన్స్ లో వచ్చింది. మొహం పగిలిపోద్ది. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. ఈ సినిమా ప్రతి వర్గాలకి నచ్చే విధంగా ఉంటుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. యూత్ కి, మహిళలకి, మాస్ కి, క్లాస్ కి, అన్ని వర్గాల ప్రజలకి నచ్చే విధంగా తీసాం సినిమా. అబ్బో, మీ అమ్మన్నాళ్ళ మీద ఆధారపడకూడదు. నాకు అర్థం కాలేదు సార్. ఉంటుంది ముందు ముందు మీకు జాగ్రత్త.